1, 2, 3, 4 ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మావారే అని అనేకమైన ప్రముఖ విద్యా సంస్థలు గొప్పగా ప్రకటించుకుంటున్న తరుణంలోనే కొన్ని స్కూళ్లలో జరుగుతున్నటువంటి అమానవీయ ఘటనలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించడమే కాదు, సమాజానికి ఒక కనువిప్పుగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ మూర్ఖులు మానవ మృగాలు పొంచి ఉంటారో ఎవరు ఊహించలేకపోతున్నారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు విశాఖపట్నంలో అతి దారుణమైన ఘటన. మధురవాడ నారాయణ స్కూల్లో పీటీగా పనిచేస్తున్నటువంటి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చక్కగా పాఠాలు బోధించి అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తుకి గైడ్ గా నిలవాల్సింది పోయి అమ్మాయి భవిష్యత్తును కాలరాశాడని చెప్పొచ్చు. అమ్మాయిని గర్భవతిని చేసినటువంటి అమానవీయ ఘటన. ఈ విషయం తెలియగానే కేఏ పాల్ గారు ఇక్కడ నారాయణ స్కూల్ బ్రాంచ్ ని సందర్శించడం, మేనేజ్మెంట్ తో మాట్లాడటం, ఇకపై అయినా ఇలాంటివి జరగకుండా పిల్లల భద్రత విషయంలో కూడా యాజమాన్యాలు ముందు చూపుతో వ్యవహరించాలని కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. కేఏ పాల్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు వెళ్ళి మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడున్నారు, ఏం చెప్తున్నారు? చూడండి, ఇక్కడ 1000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఈ విషయం ప్రతి రూమ్ కి, క్లాస్ రూమ్స్ కి సీసీ కెమెరాస్ ఉన్నాయంట. ఇలాంటిది జరుగుతున్నది ఈ క్యాంపస్ లో జరగలేదని వారు చెప్తున్నారు. లేదా మేము సీసీ కెమెరాల ద్వారా చూసుండది, ఇది బయట జరిగింది, బయట ఆయన క్లాసులు ఇస్తున్నాడు అని. దాన్ని కేవలం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే సత్యం బయటకు వస్తుంది. నెంబర్ 1. దాన్ని బట్టి మనం స్కూల్ మూసేయాలి అంటే ఎన్ని స్కూల్ మూసేస్తారు? మరి 1000 మంది పిల్లల సంగతి ఏమవుద్ది? ఇక్కడ జరిగిన ఘోరం ఏమిటంటే, ఆ బ్లడీ బాస్టర్డ్ గాడ్లెస్ చైల్డ్ దుర్గాప్రసాద్ అన్నాడు. అలాంటి దుష్టులు ఇలాంటి 13 సంవత్సరాల అమ్మాయితో రేప్ చేయడం, దిస్ ఈస్ కాల్డ్ స్టాచ్యూ రేప్. అనేక దేశాల్లో ఉరి శిక్ష తీసేస్తారు. దుబాయ్లో అయితే మొత్తం కట్ చేసి పడేస్తారు కామెలాగా. అలాంటి దుష్టులు మనం రోడ్డు మీద వదిలేస్తున్నాం. అది నా బాధ. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి అనేక కారణాల్లో ఇదొకటి. మణిపూర్ లాంటి ఘటనలు జరగకుండా ఆపడానికి, చట్టాలు మంచి పెట్టడానికి, ఉన్న చట్టాలు అమలు చేయడానికి జరుగుతున్నాయా? మోదీ గారు ఇచ్చిన ప్రామిస్ ఒకటైనా జరిగిందా? కేసీఆర్ గారు ఎలక్షన్ ముందు ఏమన్నారంటే, ఎవరైనా అమ్మాయి వైపు చూస్తాడు కళ్ళు పీకేస్తానన్నారు. ఏం జరిగిందో 10 సంవత్సరాల్లో ఎవరి కళ్ళు పీకలేదు. రేపులు ఎక్కువైపోయాయి రోడ్ల మీద. ఇక్కడ స్కూల్లోనే కాదు, రోడ్డు మీద కూడా. అమ్మాయి బయటికి రావడం అంటే భయంతో తిరిగి ఇంటికి వెళ్తుందా అన్న భయం తల్లిదండ్రులకి, బంధువులకి, ప్రియులకి. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే, 1, చట్టం స్ట్రాంగ్ గా ఉండాలి, చట్టాన్ని అమలు చేయాలి. దుర్గాప్రసాద్ లాంటి వారికి ఇన్వెస్టిగేషన్ ఒక 2-3 వీక్స్ లో కంప్లీట్ అయిపోవాలి. ఛార్జ్ షీట్ 3 months లో కంప్లీట్ అయిపోవాలి, 1 month లో. శిక్ష కూడా స్పీడ్ ట్రయల్ వేసి 6 నెలల్లో శిక్షించాలి. ఇలాంటి వాడికి కనీసం ఒక 25 సంవత్సరాలు జైల్లో పెట్టాలి. ఇలా బాధితులు అంటే బాలికలే కాదు, మహిళలు చాలా మంది ఉన్నారు. బయటికి సొసైటీలోనికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలంటే మీరు ఎటువంటి మోటివేషన్? ఇదే నేను ఇందాక మీరు చూసారు ప్రెస్ మీట్ లో మాట్లాడడం. ఇలాంటి అమ్మాయిలు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కానీ, 1, ఆత్మహత్య చేసుకోకూడదు. 2, యూ కెన్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్, న్యూ లైఫ్. అవసరమైతే మేము కౌన్సిలింగ్ వచ్చి మీకు ఫ్రీగా ఉచితంగా కౌన్సిలింగ్ ఇస్తాం. పేరెంట్స్ ఏదో జరిగిపోయిందని పాపను చంపేయడం గాని, లేదా పాపను చిన్న చూపు చూడడం గాని మీరు చేయకూడదు. గుర్తుంచుకోండి. ఇది కొన్ని విషయాలు చెప్పకూడదు. చాలా మంది పేరెంట్స్ ఆ పీటీ టీచర్, ఇప్పుడు దుర్గాప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఇతని పైన చాలా రకాల కంప్లైంట్స్ కూడా ఇచ్చున్నారంట. అతను ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడడం, వీళ్ళు ఏదైతే క్యారియర్స్ తీసుకురావడానికి వచ్చినప్పుడు గానీ ఇట్లా. ఒకవేళ ఇదే ఇన్వెస్టిగేషన్ లో నిజమైతే గనక మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సీరియస్. ఇంతకు ముందే గాని ఎవరైనా అమ్మాయిలు గాని, అమ్మాయిల తల్లిదండ్రులు గాని కంప్లైంట్ ఇచ్చుంటే, ఇన్ రైటింగ్, వర్బల్ గా అయినా, అది ఇన్వెస్టిగేషన్ లో తేలితే ఎవరిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఈక్వల్ సిన్. ఏది వాడు చేసిన తప్పెంతో, వాడు చేసిన తప్పుని ప్రివెంట్ చేయకపోవడం కూడా పెద్ద తప్పే. సో దానికి కూడా సెక్షన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అది సీరియస్ గా తీసుకుంటా. ఇదే గాని నిజమైతే మీరు అన్నమాట
to any extent, anybody should be prosecuted, including the management. If the owners know they have not done, they should be prosecuted.